ఏఐని విస్తృత వినియోగంలోకి తెస్తున్న అమెజాన్ పై సంస్థ ఉద్యోగులు మండిపడుతున్నారు. కంపెనీ వెంటనే తన తీరును మార్చుకోవాలంటూ సీఈఓ ఆండీ జెస్సీకి బహిరంగ లేఖ రాశారు. అమెజాన్ కు చెందిన 1000కి పైగా ఉద్యోగులు ఈ లేఖపై సంతకం చేశారు. ఏఐ వినియోగం విషయంలో కంపెనీ కాస్త దూకుడు తగ్గించాలని ఉద్యోగులు తమ లేఖలో అభిప్రాయపడ్డారు. ఏఐ వినియోగం పెరుగుతున్న కొద్దీ పర్యావరణంపై ప్రతికూల ప్రభావం పడుతోందని అన్నారు. ఎంతో మంది ఉద్యోగాలకు కూడా ముప్పు పొంచి ఉందని తెలిపారు. చివరకు ఏఐతో ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లేలా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అమెజాన్ ఎంప్లాయీస్ ఫర్ క్లైమేట్ జస్టిస్ పేరిట ఉద్యోగులు ఈ లేఖ రాశారు. ఏఐ సాధనాల వినియోగం, డాటా సెంటర్ల ఏర్పాటుకు $150 బిలియన్ వెచ్చించేందుకు అమెజాన్ సంస్థ సిద్ధమైన నేపథ్యంలో ఉద్యోగుల నుంచి ఈ స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. లాభాలు, సృజనాత్మకత వెంట అమెజాన్ తీస్తున్న పరుగుల కారణంగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆధిపత్య ధోరణులు పెరుగుతున్నాయని అన్నారు. పోటీలో పైచేయి సాధించే క్రమంలో నైతికత, భద్రతల రూపంలో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని అన్నారు. అమెజాన్ ఏఐ కార్యకలాపాల కారణంగా కర్బన ఉద్గారాల విడుదల 2019 నాటితో పోలిస్తే 35% పెరిగిందని అన్నారు. నీటి ఎద్దడి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో డేటా సెంటర్ల ఏర్పాటుపై కూడా అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఏఐ వినియోగం పెరిగే కొద్దీ ఉద్యోగులపై పనిభారం పెరిగిందని అన్నారు. డెడ్ లైన్స్ ఎక్కువవడం, ఆటోమేషన్తో జరుగుతున్న అసమర్థ కార్యకలాపాలు ఉద్యోగంపై భారం పెంచుతున్నాయని అన్నారు. ఏఐ దుర్వినియోగం అయ్యే అంశంపై కూడా ఆందోళన వ్యక్తం చేశారు. వీటితో పాటు అమెజాన్ ముందు ఉద్యోగులు పలు డిమాండ్స్ ను పెట్టారు. పర్యావరణ హిత ఇంధనాలతో నడిచే డేటా సెంటర్లను ఏర్పాటు చేయాలని కోరారు. ఏఐ వినియోగానికి సంబంధించి నైతికతను కాపాడేందుకు ఉద్యోగుల సలహాలు తీసుకోవాలని సూచించారు. హింసాత్మక కార్యకలాపాలకు ఏఐ వినియోగం కాకుండా చర్యలు తీసుకోవాలని కూడా విజ్ఞప్తి చేశారు. కొంతమంది ఉద్యోగులు ఏఐ సాధనాల కారణంగా తమ మేనేజర్ తమ జట్టు నుండి రెట్టింపు పని ఆశించారని కూడా తెలిపారు. హింస, నిఘా లేదా సామూహిక బహిష్కరణల కోసం ఏఐ వ్యవస్థలు దుర్వినియోగం అవుతాయని భయాన్ని ఉద్యోగులు వ్యక్తం చేశారు. అమెజాన్ నిఘా వ్యవస్థ, వర్క్ ప్లేస్ మానిటరింగ్ మరియు స్వయం ప్రతిపత్త ఆయుధాల సాఫ్ట్వేర్ సంస్థలతో సహకారాన్ని పెంచుతోందని ఆరోపించారు. ఈ లేఖకు అమెజాన్లోని సీనియర్ ఇంజనీర్లు, మేనేజర్లు, శాస్త్రవేత్తలు, డిజైనర్లు, లాజిస్టిక్స్ కార్మికులు మరియు మార్కెటింగ్ నిపుణులతో సహా వివిధ స్థాయిల ఉద్యోగులు సంతకం చేశారు. అమెజాన్ ఉద్యోగులకు మద్దతుగా గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా మరియు యాపిల్తో సహా ఇతర సంస్థల నుండి 2400 మందికి పైగా బయటి వ్యక్తులు కూడా ఈ లేఖకు మద్దతు తెలిపారు.